ప్రియ రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 28వ వచనాన్ని మనం చదువుకుందాం. పాత నిబంధనలో కీర్తనల గ్రంథం 18వ కీర్తన 28వ వచనాన్ని మనం చదువుకుందాం. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఈ వాక్యాన్ని ప్రభు మన ముందుకు తీసుకుని వచ్చారు. కొద్ది నిమిషాలు ఈ వాక్యములో ఉన్న ఆంతర్యాన్ని, భావాన్ని ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. మరి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనం ఆలకిద్దాం. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు రాస్తున్నటువంటి మాట, అంటున్నటువంటి మాట ఏమిటంటే, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా నా చీకటిని నాకు వెలుగుగా చేయును అనే మాట. ఇక్కడ మరి నా దీపము వెలిగించువాడవు నీవే అని భక్తుడు అంటున్నాడు. అంటే దేవుని బిడ్డలారా, దీపము ఆరిపోయింది. మరి మన జీవితంలో దీపము అంటే ఏమిటి అనే విషయం మనకు అర్థం కావాలి. ఎందుకు దీపం ఆరిపోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎలా దేవుడు దీపాన్ని వెలిగిస్తాడు, ఈ 3 విషయాలు మన జీవితంలో మనకు అర్థం కావాలి. ఒకటి, దీపం అనగా ఏమిటి? రెండవది, దీపము ఎందుకు ఆరిపోతుంది? మూడవది, దీపాన్ని దేవుడు ఎలా వెలిగిస్తాడు అనే మాట. దేవుని బిడ్డలారా, దీపం అనగా వాక్యములో రాయబడి ఉంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నిటినీ పరిశోధించును అనే మాట. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఈ మాట రాయబడి ఉంటుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నిటినీ పరిశోధించును. దేవుని బిడ్డలారా, ఇక్కడ దీపము అనగా ఏమిటి అని ఆలోచిస్తే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దేవుడు మనలో ఉంచినటువంటి ఆత్మ మనకు దీపముగా ఉంది. హల్లెలూయా. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి మంటితో మనల్ని చేశాడు. కానీ మనలో తన ఆత్మను ఉంచాడు, జీవాత్మ. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రాలలో జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మాయన్. ఇక్కడ వాక్యం అంటుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవుని బిడ్డలారా, మామూలుగా మరి లోకరీతిగా మన కుటుంబాలలో, ఇళ్లల్లో మనము దీపం పెడతాం. దీపం పెట్టే అనుభవాలు మనకు తెలుసు. అయితే మనలో ఉన్న దీపం కుటుంబములో, ఇంటిలో, గదిలో, మరి గృహములో ఉన్నటువంటి దీపాల గురించి మనకు తెలుసు. మరి కరెంటు కానీ, ట్యూబ్లైట్ కానీ, మరొకటి ఏదైనా కానీ, దేవుని బిడ్డలారా, ఇవన్నీ మన జీవితంలో మనకు ఎరుక. అయితే మనలో, దేహములో, హృదయములో, మనలో, ఈ ప్రాణాత్మ దేహములో ఉన్నటువంటి దీపం ఒకటి ఉంది. అదేమిటంటే ఆత్మదీపం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మన కుటుంబాలలో మనము దీపం పెట్టుకుంటాం, కానీ మనలో పెట్టినటువంటి దీపం ఎవరు పెట్టారు? యెహోవా పెట్టిన దీపం. దేవుని బిడ్డలారా, దీని విషయమై మనము ఆలోచించి మరి దేవుణ్ణి మనము స్తుతించాలి. మనము బ్రతికి ఉన్నామంటే, చెల్లిస్తూ ఉన్నామంటే, నడుస్తూ ఉన్నామంటే, పని చేసుకుంటూ ఉన్నామంటే
ఇలా బ్రతికి జీవిస్తున్నామంటే దానికి కారణం దేవుడు మనలో పెట్టినటువంటి ఆత్మ దీపం. ప్రభువా, మీరు నాలో ఉంచినటువంటి ఆత్మను బట్టి, ఆత్మ దీపాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా అని ప్రభువుని మనము స్తుతించాలి. అయితే దేవుని బిడ్డలారా, ఈ దీపం ఎప్పుడు ఆరిపోతుంది, దీపం ఆరిపోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. చూడండి, దీపం ఎప్పుడు ఆరిపోతుందో వాక్యములో మనం చూస్తే దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 24:20వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. సామెతల గ్రంథం 24:20వ వచనం, దుర్జనునికి ముందు గతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. భక్తిహీనుల దీపము ఆరిపోవును అని చెప్పి వాక్యములో రాయబడింది. దేవుని బిడ్డలారా, దీపం ఎప్పుడు ఆరిపోతుంది అనే విషయాన్ని ఆలోచిస్తే దానికి జవాబు, ఆన్సర్ ఏమిటంటే భక్తిహీనత వలన. భక్తిహీనుల దీపం ఆరిపోతుంది. ఎప్పుడైతే భక్తి చేస్తున్న నీ జీవితంలో భక్తిహీనత, భక్తిని పోగొట్టుకొని ఏదో నామకార్థంగా యాంత్రికంగా భక్తి చేస్తూ, సగం భక్తి చేస్తూ, అరా కొరా వెలితి భక్తి చేస్తూ, భక్తి చేస్తున్న నీ జీవితంలోనికి లోక మాలిన్యం, శరీర మాలిన్యం, ఏదైనా పాపం ప్రవేశించినప్పుడు కలంకం, కల్మషం లోపలికి వస్తుంది. దానిని ఏమంటారంటే భక్తిహీనత. భక్తిహీనత వలన భక్తిహీనుల దీపం ఏమవుతుంది? ఆరిపోతుంది. దేవుడు ఆదామవ్వలకు చెప్పాడు, ఆ పండు తినవద్దు, ఆ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చనిపోతారు అని చెప్పారు. అయితే దేవుని బిడ్డలారా, అప్పటి వరకు దేవునితో భక్తి చేస్తున్నటువంటి ఆ దంపతులు ఎప్పుడైతే అపవాది ప్రేరేపణకు లోబడి ఆ పండు తిని పాపము చేశారో వారి ఆత్మదీపం ఆరిపోయింది. శారీరకంగా మామూలుగా కళ్ళ ముందు వారు బ్రతికే ఉన్నా లోపల ఉన్నటువంటి ఆత్మీయత చనిపోయింది. దేవునితో ఉన్నటువంటి సహవాసం, స్నేహం, చెలిమి, ఆ భక్తి, ఆత్మీయత అంతా కూడా ఆరిపోయింది. కాబట్టి ఎప్పుడైతే మనం భక్తిహీనత అనే పాపపు అనుభవాలలో జీవిస్తామో ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి ఆత్మదీపం ఆరిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, భక్తిహీనత వలన భక్తి చేస్తున్న నీ జీవితంలో లోకపు హీనత, భ్రష్టత్వం, పాపం ఏదైనా లోపలికి వస్తే ఆ పాపం ఏం చేస్తుందంటే నీలో ఉన్నటువంటి ఆత్మదీపాన్ని నీకు తెలియకుండానే ఆర్పివేస్తుంది. ఈ విషయాన్ని గమనించాలి, ఆలోచించాలి. మరి దావీదు జీవితంలో ఆయన అంటున్నాడు, నా దీపం వెలిగించువాడవు నీవే. అంటే దాని అర్థం, భావం ఏమిటంటే దావీదు యొక్క జీవితంలో ఆ దీపం అనేది ఆరిపోయింది. ఎందుకు దావీదు జీవితంలో దీపం ఆరిపోయింది? కారణం ఏమిటి? దేవుని బిడ్డలారా, దావీదు ఏదైనా భక్తిహీనతకు చోటిచ్చాడా? భక్తిహీనమైనటువంటి పనులు చేశాడా అని ఆలోచిస్తే దావీదు జీవితంలోనికి భక్తిహీనత ఎలా వచ్చిందో దేవుని వాక్యములో రాయబడి ఉంది. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం చదవండి. మత్తయి సువార్త 6:22. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. చూసారా, దేవుని వాక్యము, దేవుని మాటలు ఉన్నతమైనవి.
శ్రేష్టమైనవి, లోకానికే జవాబులు ఈ లేఖనాలు, వాక్యం. ప్రతిదీ కూడా దేవుడు చక్కగా పరిశుద్ధాత్ముని ప్రేరేపణతో వాక్యములో రాసిపెట్టాడు. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా ఉంటే దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. ఆ కన్ను చెడినదైతే దేహమంతా చీకటైపోతుంది. చూసారా దేవుని బిడ్డలారా? రెండవది, దేహానికి దీపం కన్నంట. ఈ కన్ను తేటగా ఉండాలి, పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. చక్కగా అన్ని విషయాలలో పవిత్రంగా ఆ కన్ను ఉండేటట్లుగా, చూచేటట్లుగా మనము దానికి అభ్యాసము చేయాలి. మరి దావీదు జీవితంలో ఈ కన్ను చెడిపోయింది. ఒకానొక రోజున దావీదు కానరాని దృశ్యాన్ని చూశాడు, పాపములో పడిపోయాడు. తద్వారా దావీదు జీవితంలో ఆ దీపం అనేది ఆరిపోయింది. వ్యభిచార పాపములో పడిపోయాడు. తర్వాత నరహంతకుడై నరహత్య చేయించాడు. దేవుని దృష్టిలో దావీదు దోషిగా అలా నిలబడవలసినటువంటి పరిస్థితి. దావీదుకున్నటువంటి ఆ కన్నే చెడిపోయింది. ఆ తరువాత దేహములోనికి చీకటి వచ్చింది. అంతవరకు తేటగా ఉన్నటువంటి ఆ కన్ను చెడిపోయి కానరాని దృశ్యాన్ని చూసి పాపములో పడిపోయి చివరికి చీకటిమయం, దీపం ఆరిపోయినటువంటి పరిస్థితి. ఈ దినాలలో లోకం వైపు కన్నులెత్తి చూస్తే అపవాది సాతానుడు మరి అందరినీ ఈ కన్నులతో పాపము చేస్తున్నాడు. కళ్ళ ముందుకు కానరాని దృశ్యాలను తీసుకొని వచ్చి లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. కాబట్టి నీ కళ్ళతో నీవు పాపము చేస్తున్నావా? నీ దేహానికి దీపము కన్ను అని దేవుడు చెబుతున్నాడు. ఆ కన్ను తేటగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఆ కన్ను నీవు చూసే పాపముల ద్వారా, కానరాని దృశ్యాల ద్వారా చెడిపోతే దేహమంతయు చీకటైపోతుంది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు చీకటి, అంధకారం ఆవరిస్తుంది. దేవుని బిడ్డలారా, తరువాత దావీదు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఉపవాసము, కన్నీళ్లు విడిచి రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో ఏడ్చాడు, ప్రలాపించాడు. తన పరుపు కూడా తన కన్నీళ్ల చేత కొట్టుకొని పోతుంది అని రాస్తాడు. విచారము చేత నా కన్నులు గుంటలు పడ్డాయి అంటాడు. నేను మొరపెట్టుడ చేత అలసిపోయాను అంటాడు. కొన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో విలపించి, ప్రార్థన చేసి, యాచించి, కన్నీరు మున్నీరుగా ఏడ్చి క్షమాపణ కోరుకొని మరలా దేవుని ద్వారా వెలిగించబడ్డాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆఖరులో ఆయన రాస్తాడు 119వ కీర్తన 105వ వచనములో అనుభవాలలో నుండి ఒక మాట రాస్తాడు. అదేమిటంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై ఉంది. చూసారా, ఆ వాక్యాన్నే తప్పిపోయి తను చేసినటువంటి పాపాన్ని బట్టి దీపం ఆరిపోయి చీకటి మయమైపోగా తదుపరి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేసి దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు వాక్యాన్ని దావీదు ముందుకు తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు ఆయన అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై ఉంది. కాబట్టి ఈ వాక్యాన్ని విని, చదువుతూ, గ్రహిస్తూ, వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు మన పాదాలు, మన ప్రయాణం, మన నడక, మన యాత్ర మనల్ని ఎక్కడికి తీసుకుపోతుందంటే జీవజలముల బుగ్గల యొద్దకు, పరలోకానికి, నిత్య జీవానికి మనల్ని నడిపిస్తుంది. ఈ వాక్యమే మన పాదాలకు దీపం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కన్న తండ్రి, కాపరి, మీకు స్తోత్రాలయ్యా.
ఈ మాటలు ఊటలు వ్యర్థముగా పోకుండా మా అందరి హృదయాలలో నాటబడి ఫలించినట్లుగా కృప చూపి సహాయం చేయండి నాన్న. మాలో మీరు ఉంచినటువంటి ఆత్మ దీపాన్ని బట్టి స్తోత్రాలయ్యా. మా దేహానికి దీపము కన్నే అంటున్నా, మా పాదాలకు దీపం మీ వాక్యం ప్రభువా. మీ దీపములు వెలుగుచుండనీయుడే అంటున్నారు. నా దీపం వెలిగించువాడవు నీవే అని చెప్పి అయ్యా భక్తుడు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. మా ఆత్మ దీపాన్ని వెలిగించే దేవుడవు నాను, మా కుటుంబ దీపాన్ని వెలిగించే దేవుడవు నాను, సంఘ దీపాన్ని వెలిగించే దేవుడవు నాన్న. స్తోత్రాలయ్యా. మిమ్మల్ని బట్టి మేము స్తుతిస్తున్నాం, సంతోషిస్తున్నాం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ముందున్నటువంటి దినాలు, ఈ మాసమంతా మీ కృపాక్షేమాలు మా వెంట రానివ్వండి. మా అవసరాలు అక్కరలు తీర్చండి నాన్న. మీ కాపుదల మాకు అనుగ్రహించండి, ఆరోగ్యం అనుగ్రహించండి, ఆయుష్కాలాన్ని పొడిగించండి. మీ సన్నిధిలో సాక్షులుగా నిలపండి, మీ ఆత్మాభిషేకముతో నింపండి. మిమ్మల్ని స్తుతించే ధన్యత, ఆరాధించే ధన్యత, కీర్తించే ధన్యత, ప్రార్థించే ధన్యత, ప్రకటించే ధన్యత మరింతగా రెట్టింపుగా మీరు మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో మమ్మలను వాడుకొనమని, మా అవసరాల అక్కరులు తీర్చి నూతన క్రియలు, కార్యాలు, శుభములు, జయములతో, విజయములతో అద్దరికి చేర్చమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆమేన్. యేసయ్య కృపా, తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్ముని ఆదరణ నిత్యము మనకు తోడుగా ఉండి సదాకాలం నడిపించునుగాక.